ఉంది. కానీ మేము లేవనెత్తినటువంటి అంశాలపైన మమ్మల్ని మళ్ళీ భయపెట్టే విధంగా, మిమ్మల్ని మీరు ఎట్లా తిరుగుతారో చూస్తామనే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒకవేళ జరగరానిది నాకే కాదు ఎవరికి జరిగినా ఎమ్మెల్యే అదేవిధంగా ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పడం కోసమే ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అయితే ఒకరేమో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, ఒకరేమో పెట్రోల్ పంప్ నడిపిస్తున్నారు, అంటే కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ పంప్ వచ్చింది వాళ్లకు. ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్గా పనిచేసిండ్రు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వము మేలుకొని కఠినంగా వ్యవహరించి అసాంఘిక శక్తులను నిలువరించేటువంటి ప్రయత్నం చేయాలి, కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే దానిపైన విమర్శలు చేసుకోవడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడడం అనేది ప్రజాప్రతినిధులకు తగదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా చులకనగా ఓటముల్లో హ్యాట్రిక్ సాధించిండు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే. 3 సార్లు కంటిన్యూస్గా ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నా గురించి మాట్లాడుతూ ఈయన ఎట్లా ఎమ్మెల్యే అయ్యిండో తెలియదు అని. ఎట్లా ఎమ్మెల్యే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన, ప్రజల మధ్యలో ఉన్న, ప్రజల చేత ఎన్నుకోబడ్డా, నీకు తెలియకుంటే అది నీ అవివేకమై ఉండొచ్చు తప్ప ఈయన ఎట్లా ఎమ్మెల్యే అయ్యిండో అనుమానం వస్తుంది అని మాట్లాడడం, వెటకారంగా మాట్లాడడం అనేది నీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం వంశీకృష్ణ గారు. కానీ నోటికొచ్చినట్టుగా మాట్లాడము, నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తా అని మాట్లాడము, నేను భయపడి భారతీయ జనతా పార్టీలో చేరినా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను భయపడి కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అని పార్టీని స్థాపించిన తర్వాత, తెలంగాణ సమాజం సంఘటితమై వచ్చిన తర్వాత, తెలంగాణ సాధన జరిగిన తర్వాత వారు కూడా టీఆర్ఎస్గా నుంచి బీఆర్ఎస్గా మారడం జరిగింది. నేను భారత పౌరుడిగా, ఈ తెలంగాణ పౌరుడిగా నా పోరాటాన్ని రాష్ట్ర సాధన కోసం చేసిన, ఇప్పుడు భారత పౌరుడిగా అఖండ భారత నిర్మాణం దిశగా ఈ దేశం అడుగులిడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో అద్భుతమైనటువంటి పటిమను ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చేరినా అని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను భయపడి చేరినా అని పనికిరాని విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను 29 సంవత్సరాల వయసులో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మీరే ఎమ్మెల్యేగా ఉండి నన్ను ఎన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా, నేను ఎమ్మెల్యే కాకముందే సింగిల్ విండో డైరెక్టర్లను గెలిపించుకున్నా, అదేవిధంగా ఎంపీటీసీలను గెలిపించుకున్నా. ఒక మండలంలోనైతే 10కి 10 ఎంపీటీసీలను జడ్పీటీసీని నేను గెలిపించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కాలేదు అప్పుడు. నేను ఆ రోజే భయపడలేదు. ఇప్పుడు ప్రజల చేత తిరస్కరణకు గురవుతున్నటువంటి మీరు ఏదో ఈ పార్టీని చూసి భయపడి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రక్షణగా ఉంటుందని మాట్లాడిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో గువ్వల బాలరాజు అనేవాడు నువ్వు కాదు కదా, నీ తాత దిగొచ్చినా భయపడే ముచ్చటే ఉండదు. అదే మాదిరిగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు ఎన్నిసార్లు చేసిండ్రు మీరు? ఎన్నికల సమయంలో నా పైన ఇప్పుడున్న ఎమ్మెల్యే డైరెక్ట్గా నా కాన్వాయ్ని అడ్డగించి 100 మంది గూండాలను, రౌడీలను, పనికిరాని వెధవలను నా పైన పురిగొలిపి నువ్వే నా పైన నేరుగా రాయి విసిరినటువంటి వీడియోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎక్కడో ఎడమవైపు దెబ్బ తాకితే కుడివైపు పట్టి కట్టించుకున్నాడని వెటకారపు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు వంశీకృష్ణ. వీడియోలు కూడా చూపిస్తా నీకు. అదే మాదిరిగా ఓటమి పాలైన వారం రోజుల్లోనే నేను మళ్ళీ నా నియోజకవర్గానికి వెళ్తున్న సమయంలో నీ ముఖ్యమంత్రి నువ్వు కుట్రబన్ని నేను ఎక్కడికైతే వస్తున్నా అని నేను నా స్థలాన్ని వస్తున్నటువంటి ప్లేస్ను ప్రకటించడం జరిగిందో అక్కడే కావాలని కాంగ్రెస్ పార్టీ యువకులు, కొంతమంది రౌడీలు అక్కడ చేరి
అక్కడికి పోలీసు వాళ్ళను పంపించి ఇక్కడ కనుక గువ్వల బాలరాజు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నన్ను నా సతీమణిని వెల్దండ పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది. ఆ ఒక్క అటాకే కాదు, వెల్దండదే కాదు, అమ్రాబాద్ మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో నేను అక్కడ ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి వెళ్తే కావాలని ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నీ చుట్టాలు లాంటి వాళ్ళే ఆ రోజు నా పైన దాడికి పూనుకున్నా కానీ వనకలేదు, బెనకలేదు, భయపడలేదు. మొత్తం కార్యక్రమం పూర్తి అయ్యేసరికి అక్కడే ఉండి ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి రావడం జరిగింది. అదేవిధంగా అచ్చంపేటలో జరిగిన సంఘటన తర్వాత కుమ్మరోనిపల్లిలో నేను వెళ్ళినప్పుడు ఆ ఊరేగింపులో కూడా నీ పనికిరాని కాంగ్రెస్ కార్యకర్తలు నా పైన రాళ్ళు విసిరినటువంటిది టీవీలలో కూడా బాగా టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సింగిల్ విండో ఎన్నికల సందర్భంగా నార్యా అని నేను అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నుంచి డైరెక్టర్గా గెలవడం, ఇంకొక అభ్యర్థి కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిని క్యాండిడేట్ను మీరు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి నేను ఆ గ్రామాలకు వెళ్తే ఆ గ్రామాలు దాటకుండా రోడ్డు పైన ఒక మనిషి లోతు రాళ్లను పేల్చి గొడ్డళ్ళు, కర్రలు నన్ను దాడి చేయడానికి మీ అనుచరులను పంపిస్తే కూడా ఆ రోజు కూడా భయపడలేదు, ఎమ్మెల్యే కాలేదు అప్పటికి నేను. కానీ మీ దాడుల పరంపర ఎట్లుందంటే గత సంవత్సరం అంబగుడి భ్రమరాంబ తల్లి దేవాలయంలో ప్రభా మహోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. అక్కడికి కూడా నేను కుటుంబ సమేతంగా వెళ్తే నన్ను నీ పోలీసులు అడ్డగించి ఆ ఊరేగింపు జరిగేటువంటి సందర్భంలో ఉత్సాహ విగ్రహాలను ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు అందరూ కలిసి పట్టుకొని ఊరేగడం అనేది ఆనవాయితీ అచ్చంపేటలో. ఆ రోజు దేవుడి దర్శనానికి నేను వెళ్లకుండా నన్ను అడ్డుకున్నది కూడా మీరే. ఉల్టా నా పైన కేసులు పెట్టిండ్రు, నా వెంబడి ఉన్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టిండ్రు. ఈ మధ్యకాలంలో వచ్చి నాకు నోటీసులు ఇచ్చిండ్రు. జరిగిందేదో జరిగింది. కానీ నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏబీవీపీ, గతంలో ఏబీవీపీలో పనిచేసినటువంటి కొంతమంది తమ్ముళ్ళు శంతన్ కుమార్, అదేవిధంగా శ్రీనివాస్ నాయక్, సీను నాయక్, అదేవిధంగా కొంతమంది ఆ కార్యక్రమం నిర్వహించుకుంటుంటే జెండా ఎగరవేయడానికి వీల్లేదు ఇక్కడ అని చెప్పేసి కొంతమంది వంశీకృష్ణకు సంబంధించినటువంటి పనికి రాని వెధవల చేత అక్కడ వాళ్ళపైన ఇష్టారీతిలో కేరింతలు వేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసి ఉల్టా అక్కడికి వచ్చినటువంటి జాతీయ భావం కలిగినటువంటి యువకుల పైన జాతీయ జెండాను ఎగరవేయకుండా ఆటంకపరిచి వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించినటువంటి మూర్ఖపు ప్రభుత్వం, పనికి రాని ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రభుత్వం, ఈ మా అచ్చంపేట ఎమ్మెల్యే అని చెప్పక తప్పదు. కానీ ఈ సందర్భంగా అరెస్టులను నేను ఖండిస్తూ ఉన్నా. ఏబీవీపీ యువకులు లేదు అచ్చంపేటలో ఉన్నటువంటి పౌరుల పైన అక్రమంగా కేసులు బనాయించే ప్రయత్నం ఈ ప్రభుత్వం మానుకోకపోతే ఖచ్చితంగా మా కోర్టులు ఉన్నాయి, చట్టాల గురించి అవగాహన ఉంది, ఖచ్చితంగా ఇటువంటి దాడులపైన, అక్రమాలపైన ఎదురు దాడులకు దిగాల్సి వస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా అని తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కష్టమని బీజేపీ షెల్టర్ కోరిపోయింది అంటున్నారు. తెలుసు నాకు. బీఆర్ఎస్ పార్టీని కలుషితం చేసినటువంటి కొంతమంది పనికి రాని నాయకులు నువ్వు కలిసి మొన్న ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కుట్రలు చేసి నన్ను ఓడించిండ్రో మాకు తెలుసు. దాని గురించి పెద్దగా వరి కావాల్సినటువంటి అవసరం లేదు. ఓటమి గెలుపు సహజం రాజకీయాల్లో, ఎన్నికల్లో. కానీ అదే మూర్ఖులు, అదే దుర్మార్గులు నువ్వు కలిసి ఈద్గా దగ్గర, అచ్చంపేటలో ఉన్నటువంటి ఈద్గా దగ్గర సర్వే నంబర్ 293 దాదాపుగా 5 ఎకరాల ప్రభుత్వ భూమిగా భావించినటువంటి ఆ స్థలంలో డంపింగ్ యార్డ్గా మేము వాడుకోవడం జరిగింది. ఈ స్థలం పట్టణం కోసం. ఆ డంపింగ్ యార్డ్ కాస్త ఈరోజు రియాల్టర్ల చేతిలో వ్యాపార వస్తువుగా మారింది. దాంట్లో
నీకెన్ని కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. నా పైన పనికిరాని అవినీతి ఆరోపణలు చేస్తే నువ్వు వీడియోలు చూపిస్తా, లేకుంటే నీ బండారం బయట పెడతా. 2 సంవత్సరాలైంది, దమ్ముంటే నా బండారం బయట పెట్టు. ఎక్కడైనా నేను అబద్ధాలు చెప్పి లేదంటే అక్రమాలు చేసి అవినీతికి పాల్పడ్డట్టుంటే వీడియోలు ఉన్నాయని పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు కదా, దమ్ముంటే వీడియోలు బహిర్గతం చేయి. గుప్త నిధుల పేరిట గువ్వల బాలరాజ్ గుప్త నిధులు, ఈ రైమింగ్ బాగుంది అని ఏదో సెంటెన్స్ సెట్ చేసి ఆ రోజు ప్రజల లోపల కావాలని ఒక చర్చకు తెరలేపినావు. నీ ఎంబడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్లు కాదు, పూర్తిగా కార్యకర్తల్లాగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు అడ్డంగా లక్ష్మాపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర గుప్త నిధులు తవ్వడానికి వెళ్ళి అడ్డంగా దొరికిపోయిన సంగతి అచ్చంపేట ప్రజలకు తెలుసు. అదే మాదిరిగా రాయల్గండి దగ్గర మీ రేవంత్ రెడ్డి వదినమ్మ అప్పుడు ఒక 3-4 సంవత్సరాల ముందు తన బ్యాచ్తోన వచ్చి రాయల్గండి దగ్గర గుప్త నిధుల కోసం తవ్వి అడ్డంగా దొరికిపోయినరు. ఇవన్నీ మీ ఆనవాయితీ, మీ సంస్కృతి. గువ్వల బాలరాజ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని లూటీ చేయడం కోసమో లేదంటే రాజకీయాలను వాడుకొని ఎదగడం కోసమో ఏ రోజు కూడా ప్రయత్నం చేయడు. మీరు అంటున్నారు కదా పదే పదే గుంపు మేస్త్రి కూడా. ఎస్, నేను ఒక సామాన్య మేస్త్రి, గుంపు మేస్త్రి కూడా కాదు, ఒక వలస కూలి కడుపులో పుట్టిన అసలు సిసలైనటువంటి మీ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఈరోజు అక్షరాలు నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిండని సమాచారం వస్తూ ఉంది. కానీ 3 రోజుల నుంచి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అని అంటున్నారు. ఆయన ఎక్కడ గుప్త నిధులు తవ్వడానికి వెళ్ళినారో, ఎక్కడ అక్రమ ఆర్జనకు పాల్పడుతూ ఉన్నారో తెలియదు. దాని గురించి సమాధానం చెప్పండి. అదేవిధంగా మేము చాలా వరకబెట్టినాం సిబిఎం ట్రస్ట్ ద్వారా అని చెప్పేసి, సిబిఎం ట్రస్ట్ ద్వారా ఉమామహేశ్వర దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి బస్సు ఏర్పాటు చేసి భక్తులను ఈ దైవభక్తి నుంచి దూరం చేస్తున్నటువంటి దుర్మార్గుడివి నువ్వు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్క భక్తుడు కింద నుంచి గుట్ట పైనుంచి కింద నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి 50 రూపాయలు, అది కూడా గంటల తరబడి భక్తులందరూ జమైన తర్వాత నీ బస్సు మొదలు పెడుతున్నావు. ఇది నీ నైజం, ఇది నీకు దేశభక్తి దైవభక్తి ఉంది. అదేవిధంగా బొడ్రాయి పండగ పేరిట నువ్వు చేసిన కరప్షన్ అంతా ఇంత కాదు. నా గురించి